హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోతుంది ఒక్క సెకండ్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ చేయడం ఎలా, అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం ఎలా అది చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు ముందుగా అందరికంటే ముందుగా మీకు వస్తుంది. చైతు ఎడిట్స్ కన్ఫర్మ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫ్యాబీ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్యాబీ ప్లేస్టోర్లో మీకు అవైలబుల్గా ఉంది యాప్. ఆ ఫ్యాబీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఫ్యాబీ అనే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనం ఫోటో ఇలా కెమెరాకి నుంచి ఫోటో పైన ఫోటో చిన్నది ఉంది కదా ఫ్రెండ్స్, అది చేయాలి. చిన్న చేసి నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది క్రాప్ చేసుకో ఫ్రెండ్స్. క్రాప్ చేసుకున్నాక పైన క్రాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది పైన క్రాప్ చేసుకోవాలి. పైన క్రాప్ చేసుకున్నాక ఇది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ డేటా బట్టి అవుతుంది. డేటా బట్టి లోడ్ అవుతుంది. పైన ఇంటూ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంటూ మార్క్ చేయకండి. ఇంటూ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంటూ మార్క్ చేయకండి, ఎందుకంటే కట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఫోటోని సెలెక్ట్ చేశాక బ్లర్లో ఇది మీడియం బ్లర్, ఇది ఫుల్గా మొత్తం బ్లర్ అవుతుంది. ఇదే బాగుంది కదా ఫ్రెండ్స్. అందంగా మనం ఈ ఫోటోని నేనేం చేయలేదు, ఓపెన్ చేసి లోడ్ చేశాక దానికి అదే బ్లర్ అయింది. నేను బ్లర్ అంటే పిక్సార్ట్లో బ్లర్ చేస్తారు, అది వేరే విధంగా చేస్తారు. ఆ వీడియో కూడా నేను పెట్టాను, కానీ అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఇది ప్రాసెస్ తక్కువ. కానీ ఇది కూడా బాగుంది యాప్. నేను ట్రై చేస్తున్నాను. మనకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. బట్ ఈ కానీ నాకు నచ్చలేదు ఏమని. ఇది అన్నీ లక్కీ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ వేస్ట్. ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. కస్టమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. కస్టమ్ చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్లో మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేస్తున్నాను. నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ సరిగ్గా లేవు. ఇది కదా ఫ్రెండ్స్, ఇదేదో నేను మామూలుగా పెడుతున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఏం నచ్చలేదు. నేను మామూలుగా బ్లర్ చేసి ఇది షేర్ చేసుకోవచ్చు, అలాగే సేవ్ చేసుకోవచ్చు. నేను సేవ్ చేస్తాను. సేవ్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ గ్యాలరీలోకి వెళ్ళి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి చిన్న లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు నేను ఇంకా ఎక్కువ వీడియోస్ తయారు చేయగలను. ఎందుకంటే నాకు కొంచెం లైక్ కొడితే ఎక్కువ వీడియోస్ తయారు చేయగలను. ఓకే ఫ్రెండ్స్, వస్తుంది, గ్యాలరీలోకి వస్తుంది ఫోటో.